सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा।
రాజీగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజీగో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది సొమ్మసిల్లి పోతున్నదే ఓ సిన్నారాములమ్మ అరే ఇల్లి ఆ పూలు అన్నీ తీసుకో. దయచేసి అందరూ సహకరించగలరని మరీ కోరుతున్నాం. సన్మానించుకునే టైం వచ్చింది. మన ఉపాధ్యాయుల గారికి హార్ట్లీ వెల్కమ్ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. బీభత్సం ఇది మాత్రం బీభత్సం. 2007 బ్యాచే బీభత్సం. ఇది అరాచకంగా మరి ఒక రేంజ్ లో ఉంది మన బ్యాచ్ అనేది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి దీన్ని. ఎండబడింది దానిపైన రమ్మని సరస్వతి దేవి విగ్రహం దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఒక్కసారి సరస్వతి విగ్రహం దగ్గర మొన్న ఫ్రైడే రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది మా బ్యాచ్ తరఫు నుంచి. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं
सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं సమ్మెట పోటులంబడి సజ్జతి శ్రీహరి భక్తి తత్వ రాజ్యముల రాజరాజుల సుకీర్తి వహించినట్టి నాయన మా అమ్మని నమ్ముకుంటిని. ఈరోజు ఈ ప్రోగ్రాం కోసం పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రస్తుత ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం అన్వర్ సార్ని.
వాళ్ళ ఫాదర్ చూశాడండి పక్కన నుంచి ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో. థ్యాంక్ యూ. या शुभ्रवस्त्रान्विता या वीणादेवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती. కొద్దిగా ఎన్నికలండి మరి. सूर्योदयो भवेत् यस्य दृष्टे गृहे दीपः तस्य नास्ति तदिन्द्रता. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदम्. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं दीपज्योतिर्नमः. शुभं कुरु. చిన్నపిల్లలు ఇంకా అక్కడ చైర్లు ఉన్నాయి, తెచ్చుకొని కూర్చోండి. అందరూ కూడా కూర్చోవలసిందే కోరుతున్నాం. నిమిషం పాటు లేచి మౌనం పాటించాల్సిందే కోరుతున్నాం.
కొంచెం సమయం ఆలస్యమైంది, ఏమనుకోకండి. మనం అనుకున్న ఏదైతే ఎజెండా ఉందో అది కొంచెం డిలే అయింది. సో ఇప్పుడు డైరెక్ట్గా మనము సార్ వాళ్ళని అందరినీ సహాయ ఏ దేశ का भाषा बात करने के लिए नहीं है जीवन के लिए, हर माँ परिवार जीवन के लिए, इसके लिए इनका नाम में లక్ష్మి के छोड़ के हम లక్ష్మీ కుమార్ సార్కి సన్మానం చేయాల్సిందిగా అందరం కోరుకుంటున్నాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. సరోజ, స్వాతి, ప్రపంచాన్ని మొల్కొల్పేవాడు ఆ సూర్యుడు, తాను కాలిపోతూ కూడా లోకాన్ని వెలిగించేవాడు ఆ బాణుడు, చరిత్ర గురించి చెప్పినోడు, చరిత్రలో మిగిలేటోడు మా భాస్కరుడు, ఆయనే మా అందరికి లక్కీ భాస్కరుడు. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. सप्तस्वरामृत ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. లంచ్ టైం ఇంకా కాలేదు, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే స్టార్ట్ చేస్తాం మనం కూడా. సో నెక్స్ట్ బాలకృష్ణ ప్రతాప్, ఇతడు విజ్ఞానంలో వీరేంద్రుడు, తన గురుత్వాకర్షణ శక్తితో విద్యార్థుల హృదయాలను దోచే విజయేంద్రుడు, విద్యాదానం చేసి విద్యార్థుల జీవితానికి వెలుగునిచ్చిన రవీంద్రుడు, విద్యార్థుల సందేహాలను తీర్చే దేవేంద్రుడు, భౌతిక శాస్త్రానికే రాజేంద్రుడు, ఈయనే మా అందరి ఇష్టమైన నరేంద్రుడు. ప్లీజ్ వెల్కమ్. परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे. తెలుగు భాషలోని అమ్మతనం, తెలుగు యాసలోని కమ్మతనం, తెలుగు బాటలోని నేర్పరితనం నేర్పిన మా సుందరుడు శ్యామ సుందరాంగుడికి మా సుమాంజలి, నమస్సుమాంజలి. శ్యామ్ సుందర్ సార్ గారిని ధన్యవాదాలు సార్. నిగమావరణే స్వరసింహాసనే రాగరాజరాజం తం వరగురుం నమః. సంగీతం రసవర్గానం తవ సంస్కారం సతతం. మహేంద్ర స్వామి తిమ్మప్ప అందరూ పైకి రావాల్సిందే, తొందరగా మా సన్మానాన్ని అందుకోవాల్సిందిగా. ఆయన ఒక అద్భుతం, ఆయన పాఠం ఆకాశం, ఆయన మాకు దొరకడం వరం.
ఆయనే పవిత్రమైన ఇస్లాం నమ్మిన అస్లాం సార్. అనవరతం మే ఆశిషం గురు స్వరదేవి ప్రసాదం దే గురు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శేఖర్, మహేష్, కె రవి, హరికృష్ణ, గోపాల్, మల్దకల్, సురేష్, మళ్ళొకసారి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసినటువంటి విద్యార్థులు. దానికంటే ముందుగా ప్రజెంట్గా పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఆయన మాకు సపోర్ట్ చేయడం, ఈ ఫంక్షన్ చేయడానికి కృషి చేశారు. సో ఆయనకు కూడా మా వంతుగా మేము సన్మానం చేయదలుచుకున్నాం. సార్ అన్వర్ హుల్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. దగ్గర రండి. హెడ్ మాస్టర్ అన్వర్ సార్ గారు. క్లాప్స్ కొట్టాలి అందరూ గట్టిగా, క్లాప్స్. ఓకే అన్న నిలబడండి. ఓకే.
చాలా థ్యాంక్స్ నన్ను పైన పిలిచినందుకు. థ్యాంక్ యూ పావని. ఇది చాలు, నంబర్ వైజ్ పిలిస్తే టైం సరిపోదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. చేయాలి. బ్యాక్ ఎండ్ నుంచి ఎవరు ఏమనట్లేదు. బ్యాక్ ఎండ్ ఈ భువనేశ్వరి నా పేరు. స్వాతికి నేను పావనికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము. మీరు బడే సాబ్, రాజేంద్ర, ప్రవీణ్ మీరు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. బడే అబ్బాయి 6th క్లాస్, మా వారు క్వారీ మార్కర్ గ్రానైట్. మాట్లాడండి. మీరందరూ ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. కానీ మా మిస్సెస్ చెప్పింది 75 మెంబర్స్ మా స్టాఫ్ అని. సర్లే, మనం కూడా కోఆపరేషన్ చేయాలి, డిసప్పాయింట్ చేయకూడదు కంపల్సరీ. పైగా రెండోది సండే ఈరోజు. హలో స్టూడెంట్కి, సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదం. ఇంతకన్నా నేనేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మేము గద్వాల్లో ఉంటాం. నాకు పాప బాబు అంతే. పాప 7th క్లాస్, బాబు 5th క్లాస్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా సార్ వాళ్ళకి ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. మాకు ఈ ప్రోగ్రామ్కి ముందుకు రావడం సక్సెస్ మా బాయ్స్ తరఫున మేమందరం వస్తున్నాము. మేము శాంతినగర్లో ఉంటాం. నా పేరు స్వాతి. మా పాప స్వాతి. వర్షిత 6th క్లాస్, బాబు వరుణ్ తేజ 3rd క్లాస్. నేను టీచింగ్ చేస్తున్నా ప్రైవేట్గా శాంతినగర్లో. బాగా మాట్లాడవచ్చు. ఎంతైనా మరి షేర్ చేసుకోవాలి. అప్పుడు ఏమైనా జరిగిన విషయాలు, సార్ ఏమన్నా అన్న విషయాలు కానీ, మీరు సార్ అన్న విషయాలు కానీ, ఏవైనా కానీ షేర్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ గురించి షేర్ చేసుకోవచ్చు. మీ లైఫ్ జర్నీ, స్కూల్ ఎండ్ తర్వాత మీ లైఫ్ జర్నీ కూడా ఎలా అయింది, దాని గురించి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వరి గురించి నాకున్న ఒకటి ఏంటంటే, ఓ రోజు మా ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి వచ్చి నేను ఫస్ట్ గుర్తుపట్టలే. బయటకు వచ్చినాక, అమ్మ నువ్వు కొంకల కదా అన్నా. నేను అవును సార్ అంటే, గద్వాలకి నన్ను కొట్టకొట్టకి ఇచ్చారు. నేను హైదరాబాద్లో ఉంటున్నా ప్రస్తుతానికి. నాకు ఒక బాబు కూతురు. పాప పేరు శ్రీజ, కొడుకు పేరు రిషి. మా హస్బెండ్ పేరు చుక్కారెడ్డి. ఆయన పని ఉండడం వల్ల రాలేకపోయాడు. అందరు కాదు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరు బాగున్నారా? మా ఫ్రెండ్స్ అందరినీ కలిపి గద్దుగా చేసి ఈ ఫంక్షన్ చేసినందుకు, మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తుంచుకొని మళ్ళీ ఫ్యూచర్లో పిల్లలు కూడా అందరు కలవాలి ఫ్రెండ్స్ అని మనల్ని చూసి ఎక్స్పీరియన్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంత అన్నట్టు సారీ, ఒక్క మాట హరికృష్ణ గురించి. మన స్కూల్లో టీచర్స్ డే టైంలో ఒక్కొక్కరికి, అంటే మా టీచర్స్ అయినాము, ఇంకా హెడ్ మాస్టర్ అయినారు. ఇప్పుడు మన సార్ ఏమైందంటే హెడ్ మాస్టర్ పోస్ట్ తీసుకొని ఆయన హెడ్ మాస్టర్ కూడా చేశాడు. హెడ్ మాస్టర్ పోస్ట్లో కూడా ఆ రోజు చేశాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆయన మాటలు పంచుకుందాం. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫ్రెండ్స్ అందరూ కలిసి ధన్యవాదములు. నా పేరు హరికృష్ణ, నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం అందుకు. నా పేరు ప్రతాప్. పూర్వ విద్యార్థి సమ్మేళన 2006-2007 బ్యాచ్ మనమందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పాపలు, 1 బాబు. 2 పాపలు 8th క్లాస్ ఒక అమ్మాయి, 7th క్లాస్ ఒక అమ్మాయి. 2 మహాత్మా జ్యోతి పూలే BCL హాస్టల్లో ఉంటారు సార్. మియాపూర్ బ్రాంచ్. అది చేవల్లో రెంట్ తీసుకొని అక్కడ నడిపిస్తున్నారు. 2 ఒకటే హాస్టల్లోనే ఉంటారు. బాబు నా దగ్గరనే ఉంటాడు. కళామంజిరెడ్డి స్కూల్ అని మా ఇంటి దగ్గరనే స్కూలు 5th క్లాస్
మా వైఫ్తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాను సార్ ఈ ప్రోగ్రామ్ గురించి. మా వైఫ్ కూడా వచ్చారు మాకు. నేను ఆ రోజు 10th క్లాసు వేడుకల సమావేశంలో కూడా ఒక మీ గురించి మాట్లాడాను సార్. లాస్ట్ మూమెంట్లో వచ్చారు మనకు. అది 6th క్లాసు టైం నుంచి మనకు 10th పీరియడ్ వరకు ఉంటే మాత్రం చాలా హిందీ పర్ఫెక్ట్ అయ్యేవాళ్ళు మనందరూ అని నేను ఆ రోజు కూడా మాట్లాడాను. ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నా సార్. భాస్కర్ సార్ గురించి చెప్పాలంటే ఎనీ డౌట్స్ అడగాలి. అప్పుడు డౌట్స్ అడగలేకపోయాను, దయచేసి క్షమించాలి. సార్ సభాధ్యక్షులు అన్వర్ సార్ గారు చాలా హ్యాపీ సార్. మీ ప్రోత్సాహంతో ఈ ఒక ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది సార్. నరేంద్ర సార్ చాలా హ్యాపీ సార్ మీరు వచ్చినందుకు. శ్యామ్ సుందర్ సార్ మాకు 7th క్లాస్ వరకు అనుకుంటా సార్, మీరు అంత కరెక్ట్గా గుర్తులేదు. 7 ఉన్నారు మాకు 7th క్లాస్ వరకు. మీరు 6th 7th టైంలో సార్ ఏం సిగ్గుపడట్లేదు వాస్తవానికి. 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాను సార్ నేను. మళ్ళీ సప్లీ రాశాను, మళ్ళీ పాస్ అయ్యాను. అయితే విషయం ఏంటంటే 1 మార్కుతో ఫెయిల్ అయిన వారికి మీకు ఐడియా ఉందా సార్ ఎవరైనా మీ సర్వీస్లో? 2007 బ్యాచ్ మన ఉపాధ్యాయులని మనకు బోధించిన ఉపాధ్యాయులని పిలుచుకొని ఈ గెట్ టుగెదర్ ప్లాన్ మనం 2 months నుంచి ప్లాన్ చేసుకొని ఈరోజు డేట్ అనుకొని సక్సెస్ఫుల్గా గెట్ టుగెదర్ అయ్యాము. మనం చేయాల్సింది ఏంటంటే ఈ గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనం అంటే మనం అప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు సార్ వాళ్ళతో ఉన్న ఆత్మీయ సమ్మేళనం అంటే చిరు జ్ఞాపకాలన్నీ ఒకసారి నెమరు వేసుకొని మనం అందరం నెమరు వేసుకొని తర్వాత లంచ్ టైంలో లంచ్ చేసుకొని ఒకసారి సార్ వాళ్ళతో ఫొటోస్ దిగి సెండ్ ఆఫ్ ఇద్దాం. అయితే నేను స్కూల్లో చదివేటప్పుడైతే ముఖ్యంగా 6వ తరగతిలో మేము 5th క్లాస్ అయిపోయినాక 6th క్లాస్కి వచ్చినప్పుడు ఫస్ట్ రోజే క్లాసులో కూర్చున్నాం. మాకు టీనేజ్ 5వ తరగతి ప్రభాకర్ సార్కి ఫస్ట్ ప్లేస్మెంట్ మా ఊరే పడింది. ఆ సార్తో మాకు ఏం జ్ఞాపకం ఉందంటే వచ్చి కూర్చున్నాం, అల్లరి చేస్తున్నాం, పేరు రాపించుకొని క్లాస్లో కూర్చున్నాం. సార్ రాగానే లావు కట్ట తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని కొట్టడం జరిగింది. అదే దెబ్బని జీవితాంతం గుర్తుంది. కానీ ఆ దెబ్బ వల్ల చాలా నేర్చుకున్నాం. అల్లరి చేయకూడదు, ఇట్లా పీకి ఊదమని చెప్పేవాడు. ఆ మేనరిజాలు చాలా అయితే నాకు గుర్తున్నాయి. అలాగే ప్రభాకర్ సార్తో చాలా అనుబంధం ఉంది. కానీ సారు అకాల మరణం నాకు బాధించింది. నేను అప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయాను. అలాగే నాకు భాస్కర్ సార్తో చాలా అనుబంధం ఉంది. అయితే అది ఇష్యూ అయినా దాన్ని నేనైతే మంచిగానే గుర్తుపెట్టుకున్నా. సారు ఎప్పుడు నన్ను శాంతిరార్లో కనపడినప్పుడల్లా పలకరిస్తాడు. షాప్ దగ్గరికి ఏమైనా వస్తాడు, 2 సార్లు వచ్చాడు. సార్తో నా దగ్గర అయితే తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. సార్ దగ్గర ఏమైనా నా గురించి చేదు జ్ఞాపకాలు ఉంటే తుడి చేయగలరని నా మనవి. ఏం లేదు, సార్తో మిస్అండర్స్టాండింగ్ అంటే మీకు అందరికి గుర్తుంటుంది. ఒక్కసారి మెమరీ వేసుకుందాం. మనం ఇప్పుడు చిన్నప్పుడు చదువు అంతగా అబ్బాక చిట్టీలు కొట్టేవాళ్ళం. ఆ చిట్టి వేరే అబ్బాయి రాసి నా ముందర పడేశాడు. సార్ అది చూసుకోలేదు, నా చిట్టి అనుకొని నా పేపర్ చింపివేయడం జరిగింది. ఆన్సర్ షీట్ చింపేయడం వల్ల నాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అంటే నా కోపం అందరు చాలామంది చూశారు ఈలో కరోనాలో. అయితే నా భార్యను కూడా ఇప్పటికి కూడా చదివిస్తున్నా. బీఈడి చేయించి అనే పాట ఇప్పటికి ఎందుకు గుర్తుందంటే సార్ ప్రతాప్ ఇంతకుముందు చెప్పినట్ట 34 మార్కులు వచ్చినాయి అని. సార్ కూడా నాకు 32 మార్కులు వేయడం అయింది. అయితే సార్తో నేను ఇదే డైరెక్ట్ పోయి సార్ నాకు 32 మార్కులు ఎందుకు వేశారు, నేను బాగానే రాశాను కదా అని ఈ వాగ్దానం కూడా జరిగింది మా సార్కి నాకు. అయితే వేరే వాళ్ళకి 35, 36 వేశారు సార్, నాకెందుకు వేయలేదంటే రైటింగ్ గెట్ టుగెదర్కి చాలా మంది వచ్చినారు కాబట్టి చాలా మెమోరీస్ ఉంటాయి. అందరు సార్ వాళ్ళు, టీచర్స్, స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరు కలిసినట్టు అనిపిస్తుంది నాకు. మా ఆయన ఎప్పుడు చెప్తుంటారు, నేను ఇట్లా వెనకలాడి చదివిన మా సార్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అందరు ఆల్మోస్ట్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను నాకు ఎక్కువ కోపం ఉన్నా కానీ వాళ్ళు మంచిగా చూస్తారు అది ఇది అని చెప్పి డైలీ ఒకరోజైనా మీ టాపిక్ మాకు వస్తుంది. ఇంకా తన వల్ల దాని ఇన్స్పిరేషన్ వల్ల నేను ఇంకా చదువుకోవడానికి ముందుకెళ్తున్నా. ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళకి టీచర్స్కి మా ఆయనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ తోటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా ఈ ప్లాన్ చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే అందరూ ఎన్నో రోజుల తర్వాత అందరూ మళ్ళీ కలుసుకోవడం, అప్పుడు మనకు పాఠాలు చెప్పిన సార్ వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
సార్ చాలా బాగా చెప్పేవాడు. బుక్ లేకుండానే సార్ మనకు క్లాస్కి వచ్చి లెసన్స్ చెప్పేవాడు. అసలు బుక్ తీసి చెప్పేవాడు కాదు. సార్ చెప్పిన బిట్స్ అప్పుడు చెప్పినవి మళ్ళీ వెంటనే క్వశ్చన్ చేస్తే కూడా చెప్పే విధంగా మనము ఆన్సర్ ఇచ్చే విధంగా సార్ టీచింగ్ ఉంటుండే. చాలా సార్ చెప్పిన లెసన్స్ ఎట్లా అంటే, నేను చదవకున్నా కూడా హిందీ నా సొంత మాటలలో రాసేదాన్ని కొన్ని క్వశ్చన్స్. సార్ టీచింగ్ కూడా అలా ఉండేది. కానీ నేను ఇప్పుడు ఇక్కడ కలుస్తున్నాను సార్. సార్ వాళ్ళ అన్న వాళ్ళిద్దరు కూడా టీచర్సే, తెలుగు సబ్జెక్టే వాళ్ళు కూడా. సార్ వాళ్ళ ఇద్దరన్న వాళ్ళని కూడా నేను కలిసాను, కానీ సార్ని ఇప్పుడు కలుస్తున్నా నేను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా వనపర్తిలోనే ఉంటున్నాను. ఉండడం వల్ల రాలేదు. మీరేం చేస్తారో చెప్పలేదు. నేను తెలుగు పండిట్గా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక యాపర్ల గ్రామంలో పనిచేస్తున్నాను, వనపర్తి డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఈ గెట్ టుగెదర్ పార్టీకి ఇచ్చేసిన మా మిస్సెస్ యొక్క మిత్రులందరికీ, ఈ ప్రోగ్రామ్ని చాలా రోజుల నుంచి కష్టపడి అరేంజ్ చేసిన, ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకున్న అవసరం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేంద్ర ఫ్రంట్ రండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్. కనిపించే చిలిపి కళ కన్నులకే మెరుపునువా, అణువణువు కదలించే కోరికవా, కానుకవా, మై మరచి నా హృదయం నిన్ను తలిచే ప్రతి నిమిషం, హేగిసే ఊహల్లో మురిసే నా ప్రాణం, ఏంటో ఈ చిత్రం. ప్రేమనెలా చూపాలో లోలోనే దాచాలో, తను కన్నీ కాదంటే మనసునిలా ఆపాలో, ఎదమాటే
ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే, ఇవాళ ఎవ్వరు పంపారే, ఇన్నేళ్ల చీకటి గుండెల్లో వర్ణాల వెన్నెల నింపారే, దారిలో పూలై వేచనే ఆశలు దండగా చేర్చనే నేడు నీ చేతులు, గాలిలో దూదులై ఊగెనే ఊహలు దిండుగా మార్చెనే ఈడని మాటలు, కొత్తగా కొత్తగా పుట్టిన నింకోలా కాలమే అమ్మగా కన్నదే నన్నిలా, సరదాగా కాసేపైన సరిజోడై నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మకి, చిరునవ్వే ఓసారైనా చిగురించా లోకంలోన ఇది చాలే పుడి కొమ్మకి. కలలోనే సంతోషం కలిగించే ఊపిరి, ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి, తలనిమిరే వేళ కోసం వెర్రుడినై వానలకై నేలలాగా వేచమరి, వందేళ్ల జీవితానికి అందాల కానుక అందించినావు హాయిగా వారాలలో. ఇక్కడ 8th, 9th, 10th వరకు ఇక్కడ కొంగల్ గ్రామంలో చదవడం జరిగింది. మా బ్యాచ్ 0607 మా బ్యాచ్. ఇందులో పూర్వ విద్యార్థులు అందరూ వచ్చినారు, కాకపోతే కొందరు మిస్ అయినారు. కానీ చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే నీకు తెలిసిన విషయాలు వాళ్ళలో కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే బాలమిత్రులు కాబట్టి వాళ్ళు కూడా కొందరు మిస్ అయినారు. నెక్స్ట్ సారి గెట్ టుగెదర్ అన్న గట్టిగా చేద్దాం. ఎందుకంటే ఈ స్వల్పకాలికలో 2 నెలల్లో ట్రై చేస్తే ఇప్పటి వరకు వచ్చింది. అందరు కూడా పేరు పేరున మనను బోధించిన ఉపాధ్యాయులు కూడా మన కోఆపరేట్ చేసి, మరి ఇక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఏరియాలో పనిచేస్తాను. నేను డిగ్రీ వరకు డైట్ చేశాను. మా భార్య బీఈడీ చేసింది, అమ్మ కూడా చదువుతుంది. కాకపోతే నెగ్లెక్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెపన్. ఎప్పుడు కూడా విద్య అనేది మరవకూడదు, ఒక ఆయుధంలాగా ఉపయోగించుకొని నీ యొక్క పిల్లలు కానీ నీ యొక్క స్థాయికి మించిన ద్వారా కానీ వాళ్ళు చదివియాలని నాకు మిన్నాను కోరుతూ, ఉపాధ్యాయులకు అందరికీ నా పాదాభి వందనములు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదే నమః. అప్పట్లో మనకి చిన్న నాటి నుంచి మనకు అటువంటి గురువులకు నా పాదాభి వందనములు. ప్లస్ ఇటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ని గట్టిగా మన టీం 2000 జరుగు పక్కకే మెయిన్గా ఒకరు ఇద్దరు కాదు, ఇక్కడ అందరూ అనుకున్నాం కాబట్టి ఇది అయ్యింది. దీనికి తోడుగా మన పిలువగానే సార్ల రెస్పాన్స్ కూడా బాగుంది కాబట్టి సార్లకు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. అండ్
నాకు ఒక బాబు. నేను బెంగళూరులోనే ఉంటాను, మెడికల్ కోడింగ్. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదములు. నేను వ్యవసాయం చేస్తాను. నాకు ఒక బాబు, ఒక కూతురు 7th క్లాస్ అవుతుంది. బాబు వచ్చేసి 1st క్లాస్ అవుతున్నాడు. ఇందుతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. హలో అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు జగన్. మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఒక క్షమాపణ అడగాలనుకుంటున్నా. ఏం లేదు, మన ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు గ్రూప్లో నన్ను అంటే ఇన్వైట్ చేశారు, సపోర్ట్ చేయరా అందరూ వస్తున్నారు, నువ్వు ఎందుకు రావట్లేదు అని. ఇప్పుడు మనం ఏముందంటే ఒక వంతు ఒక ఉన్నత పదవిలో కానీ ఒక జాబ్ కానీ ఏదైనా చేస్తున్నానంటే గర్వంగా చెప్పుకోవాలి. ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఒకవేళ వెళ్తున్నామంటే దానిలో ఏదైనా వేకెన్సీస్. నా ఉపాధ్యాయులకి, నా తోటి మిత్రులకి అందరికీ ముందరగా నా నమస్కారం అండి. నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. ఈ చదువు అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. ముందుకెళ్ళడానికి జీవితంలో చాలా చాలా మంచిది ఇది. ఇంకోటి, నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను సార్. హైదరాబాద్లో క్యాబ్ సర్వీస్ నాది, ట్రావెల్ బిజినెస్ అండి మాది. దాంట్లో కూడా చాలా వరకు నాకు ఈ చదువు అనేది ఉపయోగపడ్డది. హైదరాబాద్ అంటే ఓన్లీ ఒకటే ఉన్నదండి, మన ఊర్లో మన ఆఫ్ ఉంది హిందీ. ఇప్పుడు సిటీలో నేను ఉన్నాను కదా, ఆఫ్ హిందీ మాట్లాడాలి కంపల్సరీ డైలీ నేను సిటీలో తిరిగిన తర్వాత. కానీ రాయలేక గుర్తుపడలేకపోతున్నా, మాట్లాడగలుగుతున్నాను. అది నాకు చాలా కాకపోతే సరే. ఇది ఇంకోటి ఏంటంటే మేమైతే సిటీలో ఉన్నాము, నేను ఏదానికి సాయం చేయలేకపోయాను ఈ ప్రోగ్రాం గురించి. అందరికీ నమస్కారం. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మీరందరూ అడిగిన వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు ముందుగా నా మిత్రులకి, తర్వాత నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నాకు వాసన చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్టేజ్ ఫియర్ నాకు ఎక్కువ, అంటే ఎప్పుడు స్పీచ్ మాట్లాడలేదు. అయితే ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది. నేను వాసన చెప్పాలంటే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నా, కానీ ఎక్కడ నాకు అంటే మా సార్ వాళ్ళు ఉంటారు, నేను జస్ట్ కింద ఆర్గనైజ్ చేస్తూ ఉంటా. మాట్లాడే అవకాశం స్టేజ్ ముందర, పబ్లిక్ ముందర ఎప్పుడు రాలేదు. ఈరోజు మనందరి ముందరనే, అంటే నేను చిన్నప్పుడు ఇక్కడ 6th to 10th వరకు చదివినప్పుడు ఎప్పుడు స్టేజ్లో మీ అందరి ముందర మాట్లాడడానికి కూడా ఎప్పుడు ధైర్యం అప్పుడు లేదు. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత అది నేను చాలా గొప్పగా భావిస్తున్నా. అయితే నా యొక్క నమస్కారం సార్. ముందుగా ఒక విషయం చెప్పాలి. నేను మెయిన్గా నాకంటే ముందు ఫస్ట్ మా 10th బ్యాచ్ గురించి చెప్పాలనుకున్నా సార్. ఒక్క నిమిషం. అక్కడికి వచ్చినదంతా 2007 బ్యాచ్ అనకంటే ఆర్మీ అనడం కరెక్ట్ సార్. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్స్ సపోర్ట్ నిజంగా నా మనస్ఫూర్తి చెప్తున్నా. నా ఫ్రెండ్స్ అని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనకన్నా ఒక బ్రదర్స్ బావ అనడం కూడా తప్పు లేదు. ఎందుకంటే సార్ ఈ ప్రోగ్రాం తలపెట్టినప్పుడు మేము ఫస్ట్ శైలజమ్మ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని, అంటే దాంట్లో ఒక్కరే దీన్ని గెట్ టుగెదర్ గురించి ఒక్కరు తీశారు బయటికి ఫస్ట్. అది కూడా మన రాజు, విబి రాజు చెప్పాడు ఫస్ట్. తర్వాత అది గ్రూప్లో డిస్కషన్ చేశాను. నాతో చాలాసార్లు చెప్పాడు, అరే ఎట్లా చేద్దాం అది ఇది అంటే, అరే అందరూ ఓకే అనాలి కదరా. ఇప్పుడు రీసెంట్గా చిన్నోడు నా కొడుకు తిమతేజ్, ఈమె పేరు సౌమ్య, డిగ్రీ చేసింది, డిగ్రీ బిఎస్సి చేసింది. అండ్ నేను డిగ్రీ బీకామ్ చేశాను కంప్యూటర్స్. ఇంకా అది ఫ్రెండ్స్ నాదైతే. ఇంకా చాలా మాట్లాడాలి, టైం లేదు. మన ఫ్రెండ్స్ ఇంకా తోటి మిత్రులు ఉన్నారు, బట్ వాళ్ళు కూడా మాట్లాడాలి, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా. సార్ వాళ్ళు ఉన్నారు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ శ్రీరామంలో చదివాను. తర్వాత బీటెక్ హైదరాబాద్ సిఎంఆర్ కాలేజీలో కంప్లీట్ చేసినాను. తర్వాత ఎంటెక్ కూడా సిఎంఆర్ కాలేజీలో కంప్లీట్ చేసినాను. తర్వాత ఒక 2 years ఎస్ఐకి జాబ్కి నేను షరీఫ్ ప్రిపేర్ అయినాం. ఒక 6 marks తేడాతున్న జాబ్ రాలేదు, ఎస్ఐ జాబ్. తర్వాతకి సాఫ్ట్వేర్గా సంవత్సరానికి 19 lakhs శాలరీతోన. ఇదంతా క్రెడిట్స్
ఇదంతా క్రెడిట్ చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులో ఎలా బేసిక్స్ ఉంటే మన ఊళ్ళో అంటుంటారు, చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా. తర్వాతకి నాకు స్కూల్ డేలో ఉన్న ఒకే ఒక జ్ఞాపకం ఏంటంటే, మేము ఒక సైన్స్ ఎగ్జిబిషన్ పోయినాం గద్వాల్కి. వర్మీ కంపోస్ట్ ప్రాజెక్ట్తోన శ్యామ్ సుందర్ సారు, నరేందర్ సారు, భాస్కర్ సారు అందరూ కలిసి ఒకసారి పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే, అది ఆ కాంపిటీషన్లో మాకు ప్రైజ్ రాదని మేము సారు శ్యామ్ సుందర్ సార్ అంటే ఎవరికి వచ్చిందో చూసొద్దాం పాండని శ్యామ్ సుందర్ సార్ అడిగితే అలా సడన్గా మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అది చాలా మేము కూడా అనుకోలేదు. ఒక వర్మి కంపోస్ట్ అంటే ఏమంది, అప్పట్లో అరటి తొక్కలు అవి వేస్తే వర్మి కంపోస్ట్ ఎట్లా తయారవుతుందో ఆ ప్రోగ్రాం గురించి మనకి. దాని తర్వాత మాకి ఇంకొక విషయం ఏంటంటే, ఒక తిమ్మప్ప సార్ కూడా ఇక్కడ లేరు. అప్పట్లో ఇంగ్లీష్ లెక్చరర్ లేకపోవడం వల్ల విద్యా వాలంటీర్గా తిమ్మప్ప సార్ని తీసుకోవడం జరిగింది. ఆ సారు ఎంతమందికి ఏం నేర్పించావో తెలియదు, కానీ ఇంగ్లీష్ అంటే చేసిన విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. సార్ నా విద్యాభ్యాసం వచ్చేసి నందికొట్కూరులో ఎల్కేజీ యూకేజీ ప్రారంభించాను సార్. నేను నాకు ఈ ఫస్ట్ గురువు అంటే మా పెద్దనాన్న సార్. ఆయన వచ్చేసి టేబుల్ చెప్పమని కూర్చోబెట్టుకొని చెప్పనప్పుడు బీడీ తాగి ఇలాగే పెట్టుకునే సార్. నాకు ఆ గుర్తులు ఇలా అలాగే కాలు మీద ఇప్పటికే ఉన్నాయి, ఇంకా గుర్తు చేసుకుంటున్నాను. ఆయన తలుచుకుంటున్నాను. ఆయన సర్వీసులు అయ్యారు. తర్వాత నేను చదువుకునేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చాక రంగారెడ్డి డిస్టిక్ తాండూరులో చదువుకున్నాను సార్, ఫస్ట్ సెకండ్. తర్వాత నుంచి 3rd క్లాస్ నుంచి కొంకల్లో చదువుకున్నాను. ఆ తర్వాత మీ చదువు వల్ల నేను ఉద్యోగం పొందాను సార్. 2021లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత వచ్చేసి నేను 10th అయిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్నని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఇంటర్ వచ్చేసి కర్నూలులో విడిచారు నన్ను. మళ్ళీ గద్వాల చేర్పించిండు. గద్వాల చేర్పించినాక సేమ్ ప్రాబ్లం, మళ్ళీ మా నాన్నని విడిచిపెట్టలేక మళ్ళీ పారొచ్చాను సార్. నేను వచ్చిన తర్వాత ఈ దగ్గరలో శాంతినగర్లో విడిచారు. విడిచిన తర్వాత రోజు 10 రూపీస్ ఇచ్చేవాళ్ళు, అక్కడ నుంచి ఛార్జీ మళ్ళీ 10 రూపీస్ పోవడానికి 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు డైలీ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఒకటి ఏంటంటే, నా పేరు తిరుమలేష్. ఇందాకే నేను బడే సాబు కారులో వచ్చేటప్పుడు ఏం జరిగిందనంటే, మేడం ఎక్కించుకొచ్చేటప్పుడు రామేశ్వరి అంటే నన్ను సార్ అని పిలిచింది. లేదమ్మా నేను మీ 10th క్లాస్ ఫ్రెండ్ని అనేసి అని చెప్పాను. ఆమె గుర్తుపట్టలేదు. ఇంకోటి ఏంటంటే, నాకు 2 పిల్లలు. నేను బీఫార్మసీ ఎంఫార్మసీ సారు లేకపోతే అది ఈచ్ ఫర్ ఈజ్ ఓన్ రిమెంబరింగ్ అనేది సారు లేకపోతే నేను చెప్పడం జరిగింది. ఒక 10 లైన్ల వరకు చెప్పడం జరిగింది. తర్వాత కూసు అని చెప్పిండు. నా ఫ్రెండ్స్ని కొంతమందిని ఇక్కడ బయట మోకాళ్ళతో నిలబెట్టిండు, ఎవరైతే చెప్పలేదో. నాకు చదువు రాదు, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం అన్నట్టు. సార్ ఒక 10-15 మినిట్స్ కూర్చొని చేసుకున్నారంటే, ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు పేరుతో ప్రతి ఒక్కరు కూడా మనం గెట్ టుగెదర్ చేసుకుందాం అంటే అందరు రెస్పాండ్ అయినారు. యాక్టివ్గా ఉండి అందరూ కూడా. నాది లవ్ కమ్ మ్యారేజ్. యాక్చువల్గా ఫేస్బుక్తో నాది పరిచయం ఏర్పడి అది లవ్గా పోయి అరేంజ్ అయ్యి మ్యారేజ్ అయింది. మా భార్య పిల్లలు కూడా వచ్చినారు, రూపాశ్రీ. సరే ఏమైందంటే, ఆయన క్వశ్చన్ అడుగుతాడు. ఈరోజు ఒక లెసన్ చెప్పిన తర్వాత మరుసటి రోజు వచ్చి క్వశ్చన్ అడుగుతాడు. నిన్న చెప్పినదే దాని గురించి క్వశ్చన్ అడిగితే నార్మల్గా కొంతమంది లేచినారు, అమ్మాయిలు కూడా లేచినారు. నాకైతే గుర్తుంది. ఫైనల్గా నా దగ్గరకు వచ్చేసరికి ఆన్సర్ చెప్పినా నేను. కొట్టమన్నాడు. చూస్తూనే ఉన్నాడు అందరిని కొట్టేంత వరకు. కొట్టడం అంటే ఏదో చూపిస్తే ఇక్కడ అన్నాడు. ఇక్కడ కొడితే ఇక్కడ చెవు అదిరింది. మర్చిపోలేము ఆయనను. ఇంకా ఆయనే కాదు, చాలామంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ట్రైన్ ఎక్కినాం. ట్రైన్ ఎక్కితే జస్ట్ ఇట్లా నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు. ఆ ట్రైన్ అంత సూపర్ ఫాస్ట్గా క్యాచ్ చేయాలి. నువ్వు ఇక్కడ ఉన్నావంటే అక్కడ ముందు పోతు 1 అవర్ అక్కడే అయిపోయింది, 10 అయిపోయింది. టీసీఎస్కి వెళ్తే అలౌ చేయలేరు లోపలికి. సరేనే
రిటర్న్ వచ్చేసినాం. ఒకటి గుర్తుకొచ్చింది నాకు, లాంగ్వేజ్ ప్రాబ్లం. కరెక్టే, చెన్నైలో హిందీ మాట్లాడితే వాళ్ళకు అర్థమవుతుంది కానీ అర్థం కానట్టు ఉంటుంది. ఇది రైల్వే స్టేషన్లో, సెంట్రల్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అక్కడే అయినాం. వాష్రూమ్స్ ఉంటాయి అక్కడే, ఫ్రెష్ అప్ అయినాం. నార్మల్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కొంచెం డ్రెస్ సెన్స్ ఉండి వెళ్ళాలి. అక్కడే క్యాబ్ తీసుకుందామని పోయినాం. ఎసెన్షియల్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ది. జ్ఞాన సరస్వతులు, ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా విద్యార్థి లోకానికి అందరికీ మమ్మల్ని ఆత్మీయంగా ఆహ్వానించి మీ అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆత్మీయతను మాకు పంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఇలాంటి సన్నివేశం మేము మా సర్వీసులో ఎప్పుడు మర్చిపోని రీతిలో మాకు మీరు సన్మానం చేశారు. అదేవిధంగా మీ యొక్క సాధక బాధకాలు కూడా చెప్పారు. ఉపాధ్యాయ జీవితంలో మేము కూడా మాకు తెలియకుండానే కొన్నిసార్లు విద్యార్థులని ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేస్తాం, అది మేము ఒప్పుకుంటాం. కానీ మా ఉపాధ్యాయ వృత్తిని నిర్వహణలో భాగంగా జరుగుతాయి తప్ప మిమ్మల్ని ఎవరిని బాధించాలని కానీ, ఇబ్బందులకు గురి చేయాలని కానీ, లేదా ఇంకో రకంగా కానీ, కక్షపూరితంగా కానీ ఉపాధ్యాయ బృందం ఎప్పుడూ వ్యవహరించదు అని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి రెబల్తో నాకున్నటువంటి ఒక వివాదం కాదు అది, యాక్చువల్గా వాగ్వాదము వివాదము ఏమీ కాదు. వాస్తవంగా ఏం జరిగింది అంటే నాకు ఇప్పటికీ గుర్తే. ఎందుకంటే నాతో గొడవ పడిన విషయం నేను కూడా మర్చిపోలేను. ఆ విద్యార్థి ఎగ్జామ్ రాయకుండా పోయిన తర్వాత నిజంగా బాధపడ్డాడో లేదో తెలియదు, కానీ నాకు చాలా బాధ వేసింది. 2 రోజుల తర్వాత వచ్చాడు. అప్పుడు అడిగాం, నేను ఆనందమని అడిగితే, సార్ ఆ విద్యార్థి ఎక్కడికి పోడు, వస్తాడు, మీరు ఏమి భయపడకండి అన్నాడు. కానీ ఆ విద్యార్థి జీవితం మేము ఇప్పుడు చూస్తున్నాం. ఎంతో అంటే విద్యార్థుల జీవితాలు ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. జీవితాలు అందరికీ అలానే ఉంటాయి. ఏ ఒక్కరి జీవితాల్లో సాఫ్ట్గా ఉండవు. మనం చూస్తున్నాం నిత్య జీవితంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. మీ జీవితాలన్నీ కూడా మేము ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి, మాకంటే ఉన్నతంగా ఉండాలి అనేది కూడా మేము ఎన్నోసార్లు చెప్పాం. నిజంగా మేము చాలా సంతోషపడే విషయం ఏంటంటే, నేను ఇక్కడికి రాకముందు శాఖాపురంలో వర్క్ చేశాను. కనీసం మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి నాకు దాదాపుగా 50% విద్యార్థులు కలుస్తూ ఉన్నారు. అమ్మాయిలు అయితే తక్కువ, కానీ అబ్బాయిలు అందరూ కలుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాం, క్షేమ సమాచారం తెలుసుకుంటున్నాం, ఆనందం గురించి అడుగుతూ ఉంటాం. కానీ ఇంత ఆత్మీయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి బృందానికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్. మేడం వెంపన్న వచ్చినాడు పొద్దున, మనకు కనపడతలేడు అంతే, ఖచ్చితంగా మనల్ని అయితే చూస్తున్నాడు. కాబట్టి అదే సార్ పక్కన ఆయన మేడం భావంలో నుంచి మనం ఆమె స్పీచ్ నుంచి సార్తో మనం మాట్లాడదాం. మేడం మీరు వచ్చి ఒకసారి మాట్లాడాలి. మేడం సారు మాట్లాడకంటే ముందు ఏందనంటే 6th to 8th క్లాస్ వరకు ఏం జరుగుతుండేనంటే క్వశ్చన్ పేపర్ ఉంటుండే, దానికి రివర్స్ సమాధానం రాసేటోళ్ళం మేము. అంటే మార్క్స్ వస్తాయనేసి సారు వాళ్ళు చూస్తుంటారు, కానీ ఏమన్నా బాధపడతారో ఏమన్నా ఇది చేసుకుంటారో పిల్లలు అనే ఉద్దేశంతోనే మార్క్స్ వేస్తుండే, పాస్ మార్క్స్. అంటే నేను మా బామ్మర్ది ఎస్పెషల్లీ నేను ఏంటంటే ఉల్టా రాసేటోళ్ళం అన్నట్టు. ఎందుకంటే ఇక అది తెలియదు కదా మాకు, ఏంది రాయాలనే తెలియదు కాబట్టి ఉల్టా రాసేటోళ్ళము. ఇంకోటి ఏంటంటే మురళీధర్ సారు చెప్పేటప్పుడు, లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో ఏంటంటే ఎక్కడి వరకు చదువుకున్నాం మనం అనేసి మధ్యలో ఎవరిని లేపి అడిగేటోళ్ళు అన్నమాట. మాకేమీ ఎడు చదువుతున్నాడో తెలీదు, చక్కగా లేచి నిలబడుతుండటం, ఏదో తిట్టేటోడు. కానీ మొత్తానికి అయితే సార్ ఈరోజు లేడు. సరే మనం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి
నన్ను ఆహ్వానించినందుకు, మా ఉపాధ్యాయులను ఆహ్వానించినందుకు. ఎందుకంటే కొద్దిగా ధారాళంగా హిందీలో మాట్లాడగలుగుతాను కానీ తెలుగులో కొద్దిగా కష్టం, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను హిందీలో మాట్లాడటం మీకు అస్సలు అర్థం కాదు, చాలా చాలా తక్కువ. అయితే నేను ఇక్కడ ఫస్ట్లో 2006లో వచ్చాను. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అనిపించింది ఇక నేను హిందీ నేర్చుకున్నట్టు అనిపించింది. అది ఎందుకంటే ఎవరి పిల్లలకు రాదు, అంతకుముందు టీచర్ లేడు కాబట్టి తప్పు మీది కాదు. ఎక్కడ పోయినా కూడా నా పరిస్థితి అట్లే ఉంటుంది చాలా ప్లేస్లలో, చాలా స్కూళ్ళల్లో. అయితే నిజంగా చెప్పాలంటే నాకు మహబూబ్ నగర్ నుండి కొంకల రావడం ఒక పెద్ద పనిష్మెంట్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా జ్ఞాపకాలు నా లైఫ్లో ఉండిపోయినాయి అన్నట్టు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ కానీ, నేను సామాన్యంగా ఏ క్లాస్లో ఏ విద్యార్థులు కూడా పెద్దగా అల్లరి చేసినట్టు నా క్లాస్లో ఇంతవరకు నాకైతే, అంటే అల్లరి చేసి గొడవలు చేసేటటువంటి పరిస్థితులు అయితే కొంకల్లో రాలేదు. చాలా మంచి స్కూల్గా, అంటే విలేజ్గా నాకు నా లైఫ్లో ఉండిపోయింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత వీక్లీ నేను వచ్చిపోయేవాడిని, శాంతినగర్లో ఉండేవాడిని, వీక్లీ వచ్చిపోయేవాడిని. చాలాసార్లు అవకాశం దొరికినప్పుడల్లా నేను మైమ్నార్కి వెళ్ళేవాడిని ఏదైనా మీటింగ్లు కానీ ఉంటే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలకు నేను ప్రయత్నం చేశాను అన్నట్టు. ఏంటంటే కనీసం హిందీ నేర్పాలి, నా ధర్మం అన్నట్టు. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే తమ పిల్లల కంటే తమ విద్యార్థులు బాగా కావాలనే కోరుకుంటాం. తర్వాత పరిచయం చేసుకున్నాడు సార్ నేను ఇట్లా కొంకల అని చెప్పేసి, నేను కానిస్టేబుల్గా ఎస్పీ ఆఫీస్లో పనిచేస్తున్నాను, ఎదిరలో ఉన్నాను అని చెప్పేసి. ఇంకో సందర్భంలో నేను ట్రైన్లో వస్తున్నాను, మీ ఇక్కడనే నాకు పేరు గుర్తులేవు, ఎందుకంటే ఫేస్ కూడా నేను పెద్ద ఇది 4-5 ఇయర్స్ బ్యాక్ ది అన్నట్టు. అప్పుడు ఏమైందంటే నేను సార్ టీచర్గా సెలెక్షన్ అయ్యాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినానని చెప్పేసి ఒక అబ్బాయి అన్నాడు అన్నట్టు. సభాధ్యక్షులు గౌరవనీయులు పాఠశాల హెడ్ మాస్టర్ హక్ సార్ గారికి, మా తోటి ఉపాధ్యాయ బృందము, ప్రియమైన విద్యార్థులారా అనాల్సి వస్తుంది కానీ అనలేను. ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా విద్యార్థులానే కనిపిస్తున్నారు. ఓకే, ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే మీతో మాకున్నటువంటి అనుబంధం చాలా తక్కువ. ఎందుకంటే మేము వచ్చింది 2005లో వచ్చాము, ఆ సంవత్సరం 4 నెలలు, ఆ మరుసటి సంవత్సరమే మీరు 10th క్లాస్, 10 నెలలు. అంటే మీతో మాకున్నటువంటి అనుబంధము 14 నెలల అనుబంధం. కానీ ఈ 14 నెలల అనుబంధాన్ని మీరు చాలా, ఎందుకంటే 2006-07 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆత్మీయంగా మమ్మల్ని పిలిచినటువంటి మీకు అందరికీ ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకంటే యాక్చువల్గా నేను ఉండేది చాలా దగ్గర, కానీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ రాలేని పరిస్థితి. ఎందుకంటే మేము పెద్ద దూరంగా లేను, కానీ యాక్చువల్గా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత మళ్ళీ లక్ష్మణ సార్ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చాను నేను ఇక్కడ. నాకు బాగా కనిపించినటువంటి మీ బ్యాచ్లో వ్యక్తి అంటే బడసాబే. నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఎవరి పేర్లు అయితే నాకు ఐడియా వస్తలేవు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన తిరుమలేష్ కూడా ప్లేట్ తీసుకున్నప్పుడు కూడా ఐడియా రాలేదు నాకు. కానీ మళ్ళీ ఇక్కడ స్టేజ్ ఎక్కుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే నాకు క్లాసులో కథలేదు కనిపించింది. కాబట్టి అసలు ఇది ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఈ పనికి పూనుకున్నందుకు మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. వెళ్ళిపోయింది అని కానీ నాకు అనిపిస్తుంది, కానీ అంత క్యాజువల్గా ఎట్లా చెప్పగలిగినాను అంటే నేను సింపుల్ ఛాన్సాలు చెప్తుంటా. ఎందుకంటే ఏదో చదువుతాం ఏదో చేద్దాం అనేది కాదు, మనం చేసే పనిని ఇష్టంగా చేస్తే అదే మన చదువు. ఎందుకంటే చదువు ముఖ్యం కాదు, అదే చదువుని ఇప్పుడు వాస్తవంగా ఆ రోజు తిరుమలేశ్ పరిస్థితికి పాపం ఈ తిరుమలేశ్ కూడా చెప్పారు నాకు ఏం రాస్తారు అయినా ప్రయత్నం చేసినారు.
కానీ ఆయన ప్రయత్నం చేశాడు, పాపం ఆయన చేయలేకపోయినాడు. కానీ ఆయన ఆనందంగా ఉన్నాడు, ఈయన ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే అంటే మనకు జీవితంలో కావాల్సిన అందరు చేస్తే కార్యక్రమం కాదు, అది ఇబ్బందిగా కూడా ఉంటుంది. కాబట్టి మీలో ఇప్పుడు చాలామంది అన్నారు, మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరెవరు ఇనిషియేషన్ తీసుకుంటారు, దాన్ని తీసుకున్న వాళ్ళనే మనం ఏమంటే ఆ ఇనిషియేషన్ తీసుకున్న వ్యక్తులకి మీరు ఎంత బాగా సపోర్ట్ చేసింటే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందనడానికి మీరందరూ బాగా సపోర్ట్ చేశారనేది మంచి నిదర్శనము. కాబట్టి ఏదేమైనప్పటికీ మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచి మాకు మంచి ఆత్మీయంగా సన్మానం చేశారు. ఆత్మీయంగా అందరినీ కలుపుకోగలిగినాము. ఒకటే నేను రాజుకు కూడా ఒకటే మాట చెప్పాను, నేను కష్టం వస్తున్నాను అని చెప్పాను అంతే. సార్ నాకు కష్టం మళ్ళీ డౌట్ ఉందేమో, సార్ రాండి సార్ రండి అంటే ఏం లేదంటే ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే ఒకసారి కాల్ చేసినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానే నేను. కానీ ఒకటి డేట్ అయితే ఫిక్స్ అయింది బ్రెయిన్లో, ఇక్కడ ఉన్నాను. నమస్కారం. మామూలుగా పసిడి పంటల సీమ, పసిడి పంటల సీమ, పసిడి పంటల సీమ, శ్రమ కదియ చిరునామా, పసిడి పంటల సీమ, శ్రమ కదియ చిరునామా, మంచి మనసు ఉన్న కల్పవల్లి కొంకల నేల తల్లి, కల్పవల్లి మన కొంకల నేల తల్లి. నిజంగా మామూలుగా అయితే నేను నాకే ఎక్కువ అనుభవం అని ఒక రకం చెప్పాలంటే ఎట్లా అంటే 26వ తేదీ 12వ నెల 2006వ సంవత్సరం నా జీవితంలో 2005వ సంవత్సరం నా జీవితంలో ఒక ఉద్యోగ నియామకం, తొలి ఉద్యోగం నాకు వచ్చినటువంటి ఉద్యోగంలో మొట్టమొదటి నియామకం నాకు కొంకల. ఆ గుర్తులు చాలా అసలు ఆ రోజు నేను వచ్చిన మా అన్నయ్య తెలుసుకొని వచ్చిండు. ఎందుకంటే మా అన్నయ్య కూడా ఇక్కడ జక్కిరెడ్డిపల్లిలో టీచర్గా చేస్తుండడం వల్ల ఇక్కడ బాగుంటుంది అని తీసుకురావడం, మా అన్నయ్య చెప్పినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ రాజశేఖర్ సార్ చెప్పినటువంటి విద్యార్థులు అట్లా ఉండడం. ఆ తర్వాత నేను ఒక రకంగా చెప్పాలంటే మీకు 9వ తరగతిలోనే కొన్ని రోజులు చెప్పించాను. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇయర్ మీరు 10th వచ్చే వరకు మీకు బుచ్చన్న సార్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్. ఎందుకంటే నేను 9వ తరగతిలో మాత్రం ఆ 3 నెలలు నేను వచ్చినటువంటి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అవి మాత్రం కొన్ని రోజులు చెప్పించాను. ఎందుకంటే ఆ తర్వాత అయితే తెలుగు నేను చెప్పినట్టుగా నాకు ఎక్కడో ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప, కాకపోతే అందరితో మాత్రం బాగా అనుబంధం. ప్రతి ఒక్కరు ఇక్కడ అందరినీ దాదాపుగా కొంత ఐడియా, పేర్లు కూడా గుర్తుండేవి నాకు అప్పుడప్పుడు చూస్తుంటాను. ఎందుకంటే మనం చేసినటువంటి ఏ కార్యక్రమం చేసినా ముందుండడం, పిలవడం. ఇప్పుడు ఆ పావని కానీ, ఇందిరా, వెంకటేశ్వరి ఈ పేర్లు కొత్తగా వినడం అనుకోండి. తర్వాత నాకు మొట్టమొదటి నీవు నీ సతీరత్నము ఎలగిముందగిలించి హాయిగా దూగగరా, గాడుపు బిడ్డలు మీ కుడిగా మాచరింప, గిజిగాడా నీకు దీర్ఘాయువౌ. ఇట్లా ఈ పద్యాలు అవన్నీ చెప్పినటువంటిది బాగా నాకు గుర్తు. ఎందుకంటే నేను వచ్చినైతే గ్రేడ్ 2 తెలుగు పండిట్, కానీ వర్క్ చేసింది మాత్రం ఒక సంవత్సరం నాకు 10th క్లాస్ చెప్పాలన్నటువంటి ఉద్దేశం, 9th చెప్పాలన్న ఉద్దేశంతో 4 నెలలు ఏదైతే ఉన్నాయో నేను 10th, 9th చెప్పినాను. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారు యొక్క స్థానం నాకు ఇచ్చారు, అదే నాకు చాలా హ్యాపీ. సారు ఉంటే ఈ విధంగా మీతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. మా విద్యార్థులను పిలిచారని ఇందాక నరేందర్ సార్ చాలామంది సార్ వాళ్ళు చెప్పారు కదా, విద్యార్థుల యొక్క మాటతో ఉపాధ్యాయుడు చాలా ఎంత హ్యాపీగా ఉండగలడు. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. భార్య భర్తలు పిల్లలు హ్యాపీగా గడపండి, మంచిగా ఉండండి, సమయాన్ని వృధా చేసుకోకుండా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. ఫ్రెండ్స్ కూడా ముఖ్యంగా నన్ను రాజు ఒక అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ గుడ్ అనమాట. ఆ స్కూల్ని, ఆ విద్యార్థులని ఏ ఉపాధ్యాయుడు మర్చిపోలేరు. సార్ అదే విధంగానే ఫొటోస్ రూపంలో చాలా ఆల్బమ్స్ ఇంట్లో ఉన్నాయి. నేను అనుకోలేదు, నాకు 2 days బ్యాక్ చెప్పారు, మేడం సండే రోజు ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా రావాలి అన్నాను. ఉన్నింటి నేను ఆ మెమరీస్ సార్ ఉన్నాయి ఇంట్లో, మీకు తీసుకొని చూపించేదాన్ని. చాలా ఫొటోస్ ఉన్నాయి సార్ దగ్గర, అనేక కార్యక్రమాలు సార్ స్కూల్లో చేయడం జరిగింది. నమస్కారాలు. నా పేరు యాక్చువల్గా షేక్ అస్లాం షరీఫ్ నా పేరు. నాకు 1997లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది నాకు. ఫస్ట్ కొన్ని రోజులు అంటే కొన్ని నెలలు గద్వాల్లో పనిచేశాను. తర్వాత నాకు వచ్చిన ప్లేస్ మాందొడ్డిలో నేను సుమారుగా ఒక 9 సంవత్సరాల 11 రోజులు పనిచేసిన అక్కడ. తర్వాత నాకు కొంకలకు ట్రాన్స్ఫర్ అయింది. కొంకలకు ట్రాన్స్ఫర్ అయ్యే మూమెంట్లో పరిస్థితి ఏంటి అంటే
కొంకలకి వెళ్దామా అక్కడే ఉందామా ఏంది పరిస్థితి? సుమారు 1 నెల రోజులు రిలీవ్ కాకుండా అదే మాందొడ్డిలోనే ఉన్నాను నేను. తర్వాత ఇదే స్కూల్కి వచ్చాను నేను. ఆ రోజు శ్యామ్ సార్ నన్ను ర్యాలీకి దొరకపోయినాడు ఎయిడ్స్ గురించి. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని సార్ నాకు ర్యాలీలో స్లోగన్స్ ఇప్పించాడు సార్ నాతో. తర్వాత నాది ఇంకా సారేమో నరేందర్ సార్ మాట్లాడుతూ 14 నెలల అనుబంధం అంటున్నాడు సార్. నాది మీతో 4 నెలల అనుబంధమే. నా కర్మ అప్పటికి మీవేమైనాయంటే 4 రోజులు వెళ్ళిపోయినాయి. అంటే నేను రాయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏంది అంటే అప్పుడప్పుడు ఆ కట్ట మీదనో ఇక్కడో మీతో కూర్చొని మాటలు పెట్టేవాడిని. ఆ పావనైతే నన్ను తాత అని పిలుస్తుండేనని మా ఎవరి కానీ. ఇది రియల్గా చెప్పాలంటే అది నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. ఒకరోజు బేబీ లక్ష్మీదేవి వాళ్ళ సార్తో బండి మీద వెళ్తుంది. నన్ను చూసి బండి ఆపి మాట్లాడి వెళ్ళింది. ఎదగటానికి ఈ పాఠశాల చాలా వరకు ఉపయోగపడింది. ఇక్కడ ఉన్న లక్ష్మణ సార్ మా నాన్న సమకాలికులు. తర్వాత ఇక్కడ లేరు రూపారాణి మేడం కానీ, లక్ష్మీకుమార్ సార్ కానీ, భాస్కర్ సార్, తర్వాత నరేంద్ర సార్, శ్యామ్ సుందర్ సార్. వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఒక జూనియర్ అసిస్టెంట్గా ట్రీటే చేయలేదు నన్ను. నిజం చెప్పాలంటే అది నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం, సారుల గొప్పతనం. ఈ రోజుకు మీరు నమ్ముతారో లేదో నా డ్యూటీ గద్వాలకి అటు వెళ్ళొచ్చు, ఇటు కూడా వెళ్ళొచ్చు. ఎక్కువ శాతం మనం బతకడానికి ఏ పని చేసినా హ్యాపీ. కానీ ఒక దొంగతనం కానీ అలాంటివి చేయకుండా సొసైటీలో మనం మంచిగా ఉంటూ మంచిగా చేస్తూ ఆ మంచిని 10 మందిని పంచుతూ ఇలా ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యాలు చేసినందుకు 4 నెలల అనుబంధం ఉన్న నన్ను 4 కాలాల పాటు గుర్తుంచుకునే ఒక మంచి ప్రోగ్రాం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈనాటి ఈ సమావేశమైనటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనము, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నిజంగా ఇది ఆత్మీయతనే తెలియజేస్తుంది. ఇప్పుడు ఎంత ఘనంగా ఏర్పాటు చేశారంటే దీనికి వర్ణించడానికి నాకు 1000 నోర్లు కూడా చాలవు. వీళ్ళు ఏం చేశారంటే, నేను వచ్చి ఇక్కడ 6 నెలలు అయింది ఈ పాఠశాలకు. ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్గా వచ్చాను. గతంలో నేను చండిపాడులో హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. ఇప్పుడు జూన్ నెలలో ప్రమోషన్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ పోస్టింగ్ వచ్చింది. నాకు 2 నెలల కిందట బడేసాబు తర్వాత ఈ ప్రవీణ్ ఇద్దరు వచ్చి నాకు, సార్ మేము ఇట్లా జరపాలని అనుకుంటున్నాము పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని అడిగారు. నేను సరే ఓకే జరుపుకోండి అన్న, డిసెంబర్లో జరుపుకుంటామని చెప్పారు. ఆతో పాటు మళ్ళీ ఒక 2-3 రోజులు, ఒక వారం కిందట సరస్వతి విగ్రహం పెడతాము అంటే దానికి ఓకే చెప్పాను. చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సరస్వతి విగ్రహం పెట్టడం వల్ల ఈ పాఠశాలకు ఇంకా చాలా అందం వచ్చింది. ఆ విగ్రహం లేకుండా ఇంతకుముందు ఉన్న విగ్రహాన్ని ఎవరో పలగొట్టారు. ఇప్పుడు ఎంత చక్కగా ఉందంటే చాలా ముద్దుగా ఉంది విగ్రహము. తర్వాత ఆ గేటు కూడా, దానికి కూడా అది కింద పడిపోయిందే. నేను చెప్పిన సార్ అది కూడా మీరు ఈ సందర్భంలో కొంచెం చేపియండి అంటే దాన్ని సరిచేసి కొంచెం దానికి రూపం వచ్చినట్టు. కొంత వెనుకబాటుతనం ఉంది తెలుగు మీడియం. ఇక్కడ మా దగ్గర తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉన్నారు. ప్రస్తుతం 10th FA1, FA3, SA1 అన్నిట్లో పాస్ మార్కులు వచ్చిన ఒక విద్యార్థి మాత్రమే వెనుకబడి ఉన్నాడు. తెలుగు మీడియంలో వచ్చేసి 44 మంది ఉన్నారు SSCలో. దాంట్లో అమ్మాయిలు చాలా బాగా చదువుతున్నారు. అబ్బాయిలు దాంట్లో ఒక 15 మంది బడికి SA1 ఎగ్జామ్ రాశారు. అప్పటి 2 పీరియడ్స్ ఉంటున్నారు. ఇంటర్వెల్ అప్పుడు పాడిపోతున్నారు. వీళ్ళకు కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. మీ సహకారం కూడా ఉంటే బాగుంటుంది. మేమైతే 100% రిజల్ట్ తేవాలని కోరికతో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మా టీం మెంబర్స్, మా సబ్జెక్ట్ టీచర్లు చాలా చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 వరకు క్లాసులు తీసుకుంటాము. ఒకటి 10th క్లాస్ స్పెషల్ కాకుండా మళ్ళీ 6th to 9th వాళ్ళకు కూడా ఇక్కడ ఆన్సర్ ఉంటుంది అనేసి అది సోషల్లో చిట్టు కొట్టిండు. ఈ పేజీలో ఈ ఆన్సర్ ఉంటుంది అనేసి మనోడు చిట్టు దొరికింది రాసేసిండు. తర్వాత సార్ ఏం చేసిండనంటే అది పేపర్ కరెక్షన్ చేస్తారు కదా, ఆ టైంలో సార్ నేను ఎత్తుక్కోవాలన్నా ఈ ఆన్సర్ అనేసి నా ఫ్రెండ్ని దినేష్ని కొద్దిగా కొట్టిండు. అదొకటి స్వీట్ మెమరీ మన షరీఫ్ భాష గుర్తు చేసిండు. థ్యాంక్ యూ సో మచ్.
సార్ మీరు అందరూ ఒకసారి డాష్ ముందుకు వస్తే ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మెమెంటోస్ తీసుకోవాలి. నువ్వు లైన్లో కొట్టేస్తున్నా. నెక్స్ట్ ఏ పవని, మద్దమ్మ, శైలజ, భువనేశ్వరి, శైలజ, వెంకటేశ్వరి. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దన్నమ్మా. మెమెంటో తీసుకున్న తర్వాత గ్రూప్ ఫోటోలు దిగేది ఉంది. లక్ష్మీదేవి, వెంకటేశ్వరి, ఇందిరమ్మ విత్ ఫ్యామిలీ, కే లక్ష్మి విత్ ఫ్యామిలీ, సార్ ముందుకు రండి కొంచెం ముందుకు. కే స్వాతి, ఓకే, కే రామేశ్వరి. ఓకే సార్. వి తిరుమలేష్, కె రామకృష్ణ, ఓకే సార్. ఓకే, గోపాల్ ఫ్యామిలీ విత్ గోపాల్. ఓకే సార్. గ్యాప్ అందరూ అయిపోయింది. ఓకే సార్. ముందుకు వెళ్ళకూడదు నువ్వు ఎంతసేపు వెనక్కే. ఓకే నెక్స్ట్. కే భీమేష్ విత్ ఫ్యామిలీ, టి దేవేంద్ర, బి శేఖర్. పైకి రావాలా ఇమీడియట్. రండి ముందు వచ్చిన వాళ్ళు వచ్చేయండి. సార్ దగ్గరికి రండి. హెడ్ మాస్టర్ ఇక్కడ చూడ బుజ్జి సార్. సార్ ఇక్కడ సార్. సరిగా రెడ్డి సార్. బి పరశురాముడు విత్ ఫ్యామిలీ, సి రామాంజనేయులు విత్ ఫ్యామిలీ, వై శివకృష్ణ. సార్ ఓకే సార్. ఓకే ఓకేనా. నెక్స్ట్ రండి. అక్క మీరు వదిలేండి అమ్మా. మీరు వదిలేండి. పిల్లలు పట్టుకుంటారు. మీరు వదిలేండి. చేయి వదిలేండి. నుంచోండి. ఓకే నెక్స్ట్ రండి. ఓకే ఒక్క నిమిషం సార్. సార్ ఓకే సార్. ముందు పెట్టుకో. ముందు పెట్టుకో. పిల్లలు ముందుకు రా. అవనా బడసా భార్యలు కూడా మన స్కూల్. అక్క రెడీ. కె రాజేంద్ర ప్రసాద్ విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఓకే ఇటు చూడండి. కరెక్ట్ ప్రవీణ్ బయటకు పంపిస్తారు. అప్పుడు మీ గురించి మాట్లాడాలి. పాట గురించి అసలు సింగం శివప్రసాద్ రెడ్డి. మూడో సింగం, ఫస్ట్ సింగం కాదు. గురువు గారు స్టూడెంట్స్కే సార్ వాళ్ళు ఇస్తున్నారు అంటే వీళ్ళే తెచ్చుకున్నారు. వాళ్ళతో ఇప్పిస్తున్నారు. ఏం చెప్పనా. ఓకే నెక్స్ట్. ఇందిరమ్మ విత్ ఫ్యామిలీ. స్పెషల్ పర్సన్. ఓకే కే రవి, జగన్, తిమ్మప్ప, కే మహేష్, ఏ తిమ్మన్న, షరీఫ్ బాషా,
రజాక్, ఎన్ శేఖర్, మహేంద్ర స్వామి, మా ఊరే అల్లుడు. నువ్వు చూడు ఇక్కడ చూడు విలన్ కొట్టరా విలన్ తీసుకో. మనోజ్ కుమార్ ప్లీజ్ దయచేసి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చెప్పండి. ఒక్కసారి అందరు షీల్డ్స్ పైకి ఎత్తండి. ఓకే సార్. ప్రవీణ్ అండ్ ఫ్యామిలీ. బడే సాబ్, ప్రవీణ్, రాజేంద్ర, టీజీ తిరుమలేష్ అందరూ. కానీ నెక్స్ట్ తీసుకోడా చూడు. ఎడ్చుడు గోపాల్. ఓకే. అస్లాం సార్. షాబాద్ పరశురామ్. ఓకే. చేయి పైకి రావాలి. మేడం దగ్గర అస్లాం సార్. మన క్లాస్ వాళ్ళకి ఈ గ్రూప్ ఫోటో మన స్వీట్ మెమరీ కోసం. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాహస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చేయాలండి, ABCD చాలండి, anybody can dance అండి.
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము
చివరి మలుపులో